ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మరొక ఉదయకాలంన ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాము. దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ దీవించునుగాక. మరొక పునరుత్థాన దినమందు ప్రభు వాక్యమును వినడానికి మనం సిద్ధపడదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడనని మీరెరుగుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు ప్రభా. విన్న వాక్యమును విరిచిపట్టించండి. మా ఆత్మీయ యాత్రకు అవసరమైనటువంటి సందేశము కనుక ప్రభువా, మేము ఖచ్చితంగా ఈ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి నీకు పరలోకము యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఒకానొక అతి ముఖ్యమైనటువంటి ఒక సంఘటనను గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏశావు విషయము ప్రస్తావించాడు. ఏశావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏశావు ఎవరు ఏంటి అనేది మనకు అందరికీ తెలిసిన సంగతే. అయితే ఏశావు ఎందుకు మారు మనసు పొందకూడదు అంటే అక్కడ వాక్యములో క్లియర్గా ఉంది ఏంటంటే, ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. ఆశీర్వాదము ఆ తరువాత పొందగోరు. ఏమైంది అనేది ఈ కథ చాలామందికి తెలిసినటువంటిదే. పెద్ద గొప్ప మర్మముయుక్తమైనది కాదు. కానీ ఏశావు జీవితంలో ఈ కడవరి కాలంలో విశ్వాసుల జీవితంలో జరగబోవు అనేక సంఘటనలను దేవుడు మనకు చూపించాడు. ఆ ఉద్దేశము కొరకే పౌలు భక్తుడు దీన్ని మరలా రాశాడు. ఏంటంటే, ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. దీనికి ఒక క్లారిటీ కంక్లూజన్ మనం ఈరోజు నేర్చుకుందాం. అసలు ఆశీర్వాదము పొందగోరి అంటే ఆశీర్వాదం ఏంటి? అసలు ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుంది? మనం సంఘారాధనలో కానీ, కూటముల్లో కానీ, గృహకూడికలో ఎక్కడ వాక్య ప్రచురణ జరిగినా ఏదో విషయాలు, అనేక విషయాలు మనం తర్కిస్తుంటాం, నేర్చుకుంటుంటాం. కానీ సూక్ష్మములో మోక్షం అనేటటువంటి సబ్జెక్ట్ను మనం కొంత మర్చిపోతాం. అసలు ఏది అవసరం? ఏశావు ఇలా అయ్యాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, అసలు ఎందుకు అయ్యాడు, దాని ప్రత్యేకత ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఆశీర్వాదం అనేది దేవుని స్వహస్తాల చేత నిర్మించబడ్డటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు పుట్టుకతోటే నిర్ణయిస్తాడు. నీవేం కావాలి? ఫలానా అబ్బాయి, ఫలానా దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు లేదా ఒక అమ్మాయి పుట్టాడు, వారి జీవితం ఏంటని నిర్దేశించి పంపిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా ఏశావు గొప్ప ఆశీర్వాదములు గలవాడు. యాకోబు పొందినటువంటి ఆశీర్వాదము ఏశావుదే. సరిగా మాట్లాడాలి, చెప్పాలి అంటే జ్యేష్ఠత్వము. ప్రియులారా, ఎంత జ్యేష్ఠత్వము, ప్రథమత్వము అనేది
ఎంత అద్భుతమైనది కాకపోతే అది దేవుడిది అని మాట్లాడింది బైబిల్ గ్రంథం. మనం మన పిల్లలకు నేర్పాలి, మనము నేర్చుకోవాలి. నువ్వు జ్యేష్ఠుడివి లేదా నీ ఇంటికి నువ్వు జ్యేష్ఠురాలివి అంటే చాలా గొప్ప అదృష్టం, అది మామూలు కాదు. కానీ ఈరోజు తల్లిదండ్రులుగా మనం చేస్తున్నటువంటి ఒక తప్పేంటంటే, మొదట పుట్టాడని చాలా గారాబం చేసి వాన్ని లోకంలో వదిలేస్తున్నాను తప్ప దేవుడి భక్తిలో పెంచట్లేదు. కారణం మన తప్పే. జ్యేష్ఠత్వపు యొక్క విలువ గనక నీకు తెలిసి ఉంటే అది అద్భుతమైనటువంటి దీవెనని నువ్వు మర్చిపో. ప్రియులారా, జ్యేష్ఠత్వం అంటే ఏంటంటే దేవుడిది. అందుకేమన్నాడు, మీలో ఏది కలిగినా మొదటిది నాది అన్నాడు దేవుడు. ప్రథమ ఫలములు అని అందుకే అంటాడు. మొదట పుట్టిన కుమారులు శత్రువు గుండెలను చీల్చగలిగినటువంటి బలవంతులు. కుటుంబంలో ప్రథముల మీద ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంటుంది. చాలామందికి అర్థం కాని ఇంకొక చిన్న విషయం చెప్తాను, తెలియని విషయము. మొదటోడు కనుక లేడు, వాని మీద ఎక్కువ ప్రేమ ఉంది, చిన్నోళ్ళ మీద తక్కువ ప్రేమ ఉంది అని అంటారు. తప్పది. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము జ్యేష్ఠుల మీద బలంగా ఉంటుంది కనుక అది జరుగుతుంది. తక్కువ తర్వాత వారి మీద ఉండదని కాదు, కానీ నిర్దేశించబడినటువంటి పిల్లలు, నిర్దేశించబడ్డటువంటి దీవెనకరమైన వారు, ఆ దీవెన వారికి వివరించాలి. ఆ దీవెన ఏంటంటే, జ్యేష్ఠులకు ఉన్న ఒక అద్భుతమైన దీవెన చెప్తాను. దేవుని చేత నీవు దేవుడి ఆలోచన ప్రకారము బతికితే ఫెయిల్యూర్ అనేదాన్ని నువ్వు చూడవు. నీవు నీ ఇంట్లో జ్యేష్ఠుడివా, జ్యేష్ఠురాలివా, దేవుని ఆలోచన ప్రకారము నువ్వు బ్రతికితే, దేవుడు చెప్పినట్టు నువ్వు బ్రతికితే, ఆత్మాభిషిక్తులైన తల్లిదండ్రుల మాటను తూచా తప్పకుండా పాటించగలిగితే అసలు నీ జీవితంలో ఫెయిల్యూర్ అనే దానికి ఛాన్సే లేదు. సొలొమోను బత్షెబా దావీదులకు ఆశీర్వదింపబడ్డ కొడుకు. అబ్రహాము, సంసోను, సమూయేలు ఎవరైనా గొప్ప వ్యక్తులే. కానీ వారిని ఆకర్షించేది లోకము. వాళ్ళకన్నీ ఏశావు మరలా ఎందుకు పొందగోరాడంటే తనకున్నదాన్ని కోల్పోయాడు. ఎలాగ కనిపించిందట యాకోబు వండినటువంటి చిక్కుడుగాయ కూర? కన్నులకు రమ్యమైనదిగా, మంచిగా ఎర్రగా నవలవలాడుతూ కనిపించింది. తిండి మీద ఆశ వచ్చేసింది. ఎందుకు? తిండి లేక కాదు, ఆ సమయంలో లేదు. చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఆశీర్వాదం ఏం పని చేస్తుందని ఆశీర్వాదం విలువను తెలుసుకోలేదు. దేవుడు నీ జీవితంలో నీకు శ్రమను నేర్పించకపోతే ఆశీర్వాదం యొక్క విలువ నీకు తెలియదు. అందుకనే జ్యేష్ఠులను దేవుడు ప్రత్యేకించాడు. నీకు శ్రమ చూపిస్తూనే నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఏశావు బలవంతుడు, అందమైన వాడు, జ్ఞానవంతుడు. చాలా కుటుంబాల్లో ఈ మొదటి సంతానం ఎవరైతే ఉంటారో అలాగనే ఉంటారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఇది మీ జీవితాల్లో మీరు గమనించండి. ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలిగినటువంటి ఆ రూపము కానీ, మాట్లాడే విధానము కానీ అన్నీ ఉంటాయి. కానీ ఎక్కువ దేవుని చేత దీవించబడే స్థాయిలో ఉండరు. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనించుకోకపోతే, మనం జాగ్రత్త వహించకపోతే ఈరోజు మనము జ్యేష్ఠులమా లేదా మన పిల్లల
దేవుడి సన్నిధికి దూరమై ఆశీర్వాదాలను కోల్పోయే అవకాశం ఉన్నది. ఏశావు కంటికి నచ్చిన దాని కొరకు, తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. నిజంగానే అమ్మేసి అంత ఈజీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు అంటే? దేవుడు నీకు స్వాతంత్రత ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని బట్టి నీవు నిర్ణయించినదే జరుగుతుంది. తండ్రి దగ్గర దీవెన ఉన్నది. తండ్రి దగ్గర దీవెన ఉన్నది ఇస్సాకు దగ్గర. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, రండి నేను మిమ్మల్ని దీవిస్తాను నా కుమారులారా అన్నప్పుడు, మొదటి కుమారుడు ఎవడైతే ఉన్నారో అతని మీదికి జ్యేష్ఠత్వపు, తండ్రి నుంచి వచ్చే జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం వెళ్ళిపోతుంది కనుక యాకోబు ప్లాన్గా తెలివిగా మాయ చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. అతనికి ఆకలి క్రియేట్ చేశాడు. ఏమీ దొరకలేదని ఉపాసం ఉండి చచ్చిపోయే కంటే బతకడం బెటర్ కదా అనుకున్నాను. దానికి తన తల్లి ఉపాయం చెప్పింది. పోయాడు, తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు. మన నానుడుల్లో ఒకటి ఉంటుండే, తల్లి నిలబెట్టి మట్టి పోసినా కూడా దాకది, కానీ కుమారుడికి తండ్రి కన్నీరు కూడా శాపమే అని చెప్పబడుతుంది. ఇది నిజమే. ఒక తండ్రి మన విషయమై ఏడిస్తే అది కుమారుల జీవితాల్లో శాపమైపోయింది. ఒక తండ్రిని కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి కొడుకులు. ఒక తల్లి కూతురికి ఆ విధంగా ఉంటుంది. కనుక కుమారుడైన వాడు ఎలాగుండాలి అంటే, నీ తండ్రి కన్నీటికి నువ్వు కారణం కాకూడదు ఎప్పుడు కూడా. ఇది మన తెలంగాణలో ఉన్న నానుడు. ప్రియులారా, ఇస్సాకు వృద్ధుడయ్యాడు, ఆశీర్వదించాడు. ఏశావు నాకెందుకులే అని వదిలేశాడు. దాని విలువ కోల్పోయిన తర్వాత అర్థమైంది ఏశావుకు. కోల్పోయిన తర్వాత ఏశావుకు అర్థమై అనుకున్నాడు, ఎటు చేసి నాది నేను సంపాదించుకోవాలని మారు మనసు పొందడానికి తిరిగాడు. ఏం చేశాడట? ఎన్ని చేసినా అతనికి మారు మనసు పొందడానికి అవకాశమే లభించలేదు.